ఆనందంగా ఎలా ఉండగలుగుతారు అని అంటే వాళ్ళు ఏం చెప్పే మాట ఏంటంటే ఇన్ని కఠోరమైన కష్ట పరిస్థితులు మాకున్నా మేము నమ్ముకున్న దేవుడు ఎవరో మాకు తెలుసు గనక ఈ నడి సముద్రంలో మేము కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ నడి సముద్రంలో మేము అలజడి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు నన్ను పోషించిన దేవుడు రేపు కూడా ఉన్నాడు కదా. ఆయన ఈ రోజుతోనే ఆగిపోయే పని అయితే, ఈ రోజుతోనే నిలిచిపోయే పని అయితే, ఈ రోజుతోనే నాకు ఆయనకి బంధం పటాపంచలు అయిపోయే పని అయితే నేను కలవరపడాలి, కంగారు పడాలి. నో, యుగ సమాప్తి వరకు సదాకాలం. చరిత్రలో కూడా మీరు చూడండి, వాళ్ళకి ఆధారం లేకపోయినప్పటికీ వాళ్ళు చేసిన యాత్ర ఆనంద యాత్ర. అరణ్యంలో ఏ దిక్కు దశ లేని పరిస్థితుల్లో ఆధారమే కానరాని ఆ ఎడారిలో వాళ్ళు ఆనందంగా నడిచెళ్ళారంటే, ఎందుకు నడిచెళ్ళారంటే వాళ్ళని నడిపించే దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు. దేవుడున్నానా రేపటి గురించి నేను చింతించ